ఆందోళన జరగకుండా స్పెషల్ ఫోర్స్ టీమ్స్ దిగాయి. చూస్తూ ఉన్నాం, వాహనాలతో పోలీసులు సిద్ధంగా ఉన్నారు, బ్యారికేడ్స్ ఉన్నాయి మొత్తం. అదే నవీన్ యాదవ్ వాహనం చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఏ ఒక్క హోటల్ని తెరవద్దని చెప్పారు. జనాల గ్యాదరింగ్ ఉంటుంది అనేటువంటిది ప్రధానంగా. I'll get back to again. So మరొక బ్రేకింగ్ అంతా ఉంది. జూబ్లీ హిల్స్ లో హై టెన్షన్ నెలకొంది. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర భారీగా సెక్యూరిటీ మోహరించి ఉన్నారు. సో కాంగ్రెస్ మెజార్టీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వచ్చి సంబరాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. సో దీని నేపథ్యంలో నవీన్ యాదవ్ ఇంటి ముందు భారీ పోలీస్ మోహరింపు కనబడుతోంది. భారీ సెక్యూరిటీని అరేంజ్ చేశారు. నవీన్ యాదవ్ నివాసం అటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి చాలా దగ్గరగానే కూతబెట్టు దూరంలోనే ఉంటుంది. సో ప్రెసెంట్ నవీన్ యాదవ్ ఇంటి దగ్గర నుంచి ప్రతి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఎటువంటి సెక్యూరిటీ మోహరింపు ఉంది, ఎటువంటి విధంగా హైలైట్ జారీ అయింది? సో కూతబెట్టు దూరంలో నవీన్ యాదవ్ నివాసం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? కేంద్ర బలగాలు, స్పెషల్ ఫోర్సెస్, టాస్క్ ఫోర్సు, ట్రాఫిక్ సిబ్బంది, తర్వాత రాష్ట్ర పోలీసు బలగాలు, మొత్తం ఇన్ని విభాగాలకు సంబంధించిన పోలీసులు ఉన్నారు. బ్యారికేడ్స్తో మొత్తం కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. విజువల్స్లో వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. ఇటువైపు నవీన్ యాదవ్ నివాసం ఉంది. ఎగ్జాక్ట్లీ కౌంటింగ్ కేంద్రానికి ఎగ్జాక్ట్లీ 50 మీటర్ల దూరంలోనే నవీన్ యాదవ్ నివాసం ఉంది. ఒకసారి విజువల్స్లో ఇల్లు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ కార్నర్లో వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. ఆ కరెంటు పోల్స్ వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్స్ 1, 2, 3, 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో 4 స్టోరేజ్ బిల్డింగ్, అదే నవీన్ యాదవ్ సంబంధించినటువంటి నివాసం. కుటుంబ సభ్యులతో సహా మొత్తం ఇక్కడే నివాసం ఉంటారు. దాంట్లో భాగంగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని భారీ ఎత్తున పోలీసు బలగాలని ఇక్కడ డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర, కేంద్ర స్పెషల్ ఫోర్సెస్ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో మహిళా పోలీసులు కానీ ఇటువైపు బ్యారికేడ్స్తో ఆల్రెడీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. నవీన్ యాదవ్ ఆఫీస్ కూడా ఇక్కడే పక్కన ఉంటుంది. పటాకులు పేలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, క్రాకర్స్ పేలుస్తూ ఉన్నారు. సో ఇది సిచ్యువేషన్. ఒకసారి నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. ఆఫీస్ కూడా ఇక్కడే రోడ్ క్రాస్ చేస్తే ఆఫీసే. అక్కడ కొద్దిమందితో మాట్లాడదాం, విజువల్స్లో మాట్లాడదాం. ఆల్రెడీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ చేసిన ట్రెండ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే పటాకులు రెడీగా ఉన్నాయి, క్రాకర్స్ సిద్ధంగా ఉన్నాయి. జస్ట్ రోడ్ క్రాస్ చేస్తూ వెళ్దాం, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది నవీన్ యాదవ్ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మన జూబ్లీస్ డివిజన్ కేంద్రంగా జరిగినటువంటి టోటల్ ఆఫీస్. ఇదంతా కూడా సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేశారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీ, ఇక్కడ పోలీస్ సంబంధించినటువంటి విభాగాలు ఉన్నాయి. జస్ట్ మాట్లాడిద్దాం వాళ్ళతో కూడా, ఒకసారి రీచ్ అయిద్దాం. క్రాకర్స్ పేలుస్తూ ఉన్నారు సిబ్బంది అంతా కూడా. నవీన్ యాదవ్ కూడా వెళ్తూ ఆర్టీవీతో ఒక స్టేట్మెంట్ చేశారు. కాన్ఫిడెంట్ అంటే డౌట్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూ ముందుకు వెళ్ళారు. ప్రస్తుతం నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇక్కడ కూడా పోలీసు సిబ్బంది ఉన్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఒకసారి సెలబ్రేషన్స్ చూద్దాం. ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఒక్కసారి లోపల ఇది నవీన్ యాదవ్ సంబంధించినటువంటి కార్యాలయం, ఆఫీస్ లోపల సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్. ఒకసారి ఇది నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్, 3 పక్కనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. లోపల ఉన్నటువంటి కోలాహలం, సందడి ఎట్లా ఉందనేటువంటిది చూపించే ప్రయత్నం చేద్దాం. సెలబ్రేట్ చేస్తాం, వీళ్ళంతా కూడా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు, నృత్యం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్, వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి ట్రెండ్స్, ఫలితాలను, వస్తున్నటువంటి రిజల్ట్ని చూసి వీళ్ళంతా కూడా నృత్యాలు చేస్తూ ఉన్నారు. సెలబ్రేషన్స్, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సెలబ్రేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఖాయం కావడంతో దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విజయం ఖాయం కావడంతో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో రౌండ్కి కాంగ్రెస్ ఫలితాలు మెజారిటీ పెరుగుతూ పోతూ ఉంది. కాబట్టి వీళ్ళంతా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం, కొద్దిమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమని చెప్తారు? రిజల్ట్ మెజారిటీ వస్తుంది ఏం చెప్తారు? 15,000 పైన రిజల్ట్ వస్తుంది.
ఇంకా గెలిచినట్టే, దాని మీద ఏం సందేహాలు లేవు. 40 ఏళ్ళుగా కన్నీరు గార్చినటువంటి చిన్న శ్రీశైలం పద్మవ్యూహంలో బంధించినటువంటి ప్రాంతం వాళ్లకు గుణపాఠం జరిగింది. గుండాలు అన్నారు, రౌడీలు అన్నారు. ఆ రౌడీలు ఆ గుండాలు అన్నోళ్ళే ఓడిపోయినారు. కేసీఆర్ గుండాలను ఇంకా పెట్టుకొని చేసిన నీ అంత పని ఇంత కాదు కాబట్టి తన గుణపాఠం కావాలి, తనకు భిక్షం పెట్టినటువంటి ఏం చెప్తారు? మరి ఈరోజు మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈరోజు నవీన్ అన్న ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు మైనారిటీ అందరూ కూడా నవీన్ అన్న గెలవాలి, నవీన్ అన్న ఎమ్మెల్యేగా రావాలని కోరుకుని ఈరోజు మంచి మెజారిటీ ఇచ్చినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు. మేము ఆ రోజు చెప్పినాం, ఎవడు ఆపుతాడో ఆపడి రా నవీన్ అన్న గెలుపని. ఆ సాంగ్ పాడింది మేమే. అద్భుతంగా ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు మా అన్నను ఆశీర్వదించినందుకు వారికి కళాభివందనాలకు, వారికి పాదాభివందనాలు కూడా తెలుస్తున్నారు. ఒక మంచి మనిషి మీద నిందలేసినందుకు, దుర్మార్గంగా ఒక మంచి మనిషి మీద నిందలేసి ఆ నిందలు మరి నిజాలని నమ్మించే ప్రయత్నంలో కారు బోల్తా పల్టీని కొట్టి ఇవాళ మరి కేటీఆర్ పోయి ఏ ఫామ్ హౌస్లో అన్నావు చూడు, ఒకసారి ఫలితాలు చూడు. మంచి మనుషులకు మరి ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఇలాంటి దుర్మార్గమైన మాటలు ఇక్కడ జనాలు ఎవడు నమ్మడు. కారు నీ జోరు ఏమైపోయిందమ్మా ఈనాడు, రారు ఎవడు లేడు నీ గారడి మాటలు నమ్మేటోడు. ఓ కారు నీ జోరు ఏమైపోయిందమ్మా ఈనాడు, రారు ఎవడు లేడు నీ గారడి మాటలు నమ్మేటోడు. జాగ్రత్త కేటీఆర్, ఈ కంచెలి కాంగ్రెస్ దూసుకొని ముందుకెళ్తూనే ఉంటుంది. కార్యాలయంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, డీజేతో సాంగ్స్ తో డాన్సులు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడి నుంచి వచ్చారు అన్న? మేము పాలకుర్తి నుండి వచ్చినామన్నా. అన్న విజయం కోసం వచ్చినాము. గత 20 రోజుల నుండి కూడా ఇక్కడనే పనిచేస్తున్నాము. నవీన్ అన్న ఈ రోజు విజయం సాధిస్తుందంటే ఈ విజయం 4 కోట్ల ప్రజల విజయం, రేవంత్ అన్న విజయం, కాంగ్రెస్ విజయం. ఈ రోజు వాళ్ళకు ఉన్న టికెట్ ఇది, వాళ్ళకి బీఆర్ఎస్ టికెట్. మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి టికెట్ను ఈరోజు మన నవీన్ అన్న గెలుస్తుందంటే ఆ విజయం అనేది వాళ్ళు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు నాడిన అబద్ధాలకు ఇంకో దానికి అవన్నిటి కూడా పొందబెట్టినట్టు అయింది. ఈ రోజు వాళ్ళు ఉన్న టికెట్ తీసేసారు అంటే వాళ్ళు ఇక్కడే కాదు తెలంగాణలో కూడా వాళ్ళ పార్టీ కానీ వాళ్ళు కానీ ఉండొద్దు దానికి జూబ్లీహిల్స్ ప్రజలు ఈ రోజు ఇచ్చిన ఒక సూచిక. నవీన్ అన్న ఈ రోజు గెలుస్తున్నాడు, భారీ మేరతో గెలుస్తాడు నవీన్ అన్న. జై నవీన్ అన్న. సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ యూసుఫ్గఢ్లో ఉన్నటువంటి చౌరస్తా దగ్గర ఉన్నటువంటి కార్యాలయంలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పటాకులు పేల్చారు, నృత్యాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి చెప్తున్నట్టుగానే, సర్వేలు వస్తున్నట్టుగానే, ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే భారీ మెజార్టీ దిశగా నవీన్ యాదవ్ దూసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. 5 రౌండ్లకే 12,651 ఓట్లు. ఇంకా 6వ రౌండ్ స్టార్ట్ అయింది. 6వ రౌండ్ కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అయినటువంటి పరిస్థితి నేపథ్యంలో సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఒకసారి బయట ఎట్లా ఉందో కోలాంగ్. ఏం పేరు? రామాంజనేయులు నా పేరు. 40 ఏళ్ల నుంచి శ్రీశైలం యాదవ్ గారు చేసిన సేవలన్నీ కూడా ఆయన ఎమ్మెల్యేగా చూడాలని ఎన్నో రోజుల నుంచి కలగన్నాం. కానీ కొన్ని సందర్భాలు రాజకీయ ఒత్తిళ్లతో ఆయన మీద రౌడీ షీటర్ అనే ముద్ర వేసి అడ్డుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళ తనయుడు అభిమన్యుల్లాగా ఒక విజయం దిశగా దూసుకెళ్తూ ఈరోజు ప్రజల్లో మంచి ఆదరణ పొంది జూబ్లీహిల్స్ ప్రజలు విజయం దిశగా అతన్ని నడిపించినందుకు వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జూబ్లీహిల్స్ ప్రజలు. ఎందుకంటే ఈ విజయంలో ముఖ్యంగా మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేశాడు కేటీఆర్ అనే వ్యక్తి ఇంకా జూబ్లీహిల్స్ లో ఇక తిరగకూడదు. ఎందుకంటే రిగ్గింగ్ చేశారని బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. దాని మీద రిగ్గింగ్ మొదలు పెట్టింది ఫస్ట్ కేటీఆర్ ఒకప్పుడు మూడు పర్యాయాలు వాళ్ళ ఎమ్మెల్యే దొంగ ఓట్లు నమోదు చేయించి ఈరోజు జూబ్లీహిల్స్లో ఎన్నో దొంగ ఓట్లు నమోదు చేసి ఈరోజు మా మీద అపనింద మోపి ఆ విజయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నంలో మా నవీన్ యాదవ్ అన్న అభిమన్యులాగా చీల్చుకుంటూ వచ్చి ఒక విజయాన్ని నమోదు చేసి మంత్రి అయ్యే అవకాశం ఉందా? నవీన్ యాదవ్ గెలిచాడు, 100% ఉంది. ఇంకోటంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా రిగ్గింగ్ అని మాట్లాడరు. ఈరోజు ప్రజాస్వామ్యం ఏందో మీరు ఎలక్షన్లో తెలుస్తుంది. నవీన్ యాదవ్ గారు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే ఆయన ఎమ్మెల్యేగా గెలిపోయాడు. మేము ఇన్ని రోజులు పోరాడింది కేవలం మెజార్టీ గురించి తప్ప మాకు గెలుపు మీద ఎప్పుడో నవీన్ యాదవ్ గారు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే మాకు గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్ని రోజులు మేము పోరాడింది కేవలం మెజార్టీ గురించే. ఆ మెజార్టీ
రిజల్ట్ అనేది మీకు ఈరోజు స్క్రీన్ మీద కనిపిస్తుంది. డెఫినెట్గా మంత్రి అయ్యే ఛాన్స్ కూడా చాలా వరకు. సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గర ఇది సిచ్యువేషన్. పెద్ద ఎత్తున ఫలితాలను చూస్తూ ఉన్నారు వీరంతా కూడా. ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో పెద్ద ఎత్తున ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్. వీరంతా ఈగర్లీ వెయిటింగ్ చేస్తారు. ఎప్పటికప్పుడు మెజారిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత వచ్చింది, ఏ రౌండ్లో ఎన్ని ఫలితాలు ఉన్నాయనేటువంటిది. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంటికి వెళ్దాం.